రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరం కావస్తా ఉంది. గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో చేసిన తప్పులను కూడా ఒప్పులుగా చేస్తూ ఏదైతే 5 సంవత్సరాల్లో చేయవలసిన కార్యక్రమాలు 1వ సంవత్సరంలోనే ముందుకు నడిపిస్తూ కూటమిలో భాగమైన బీజేపీ, తెలుగుదేశం అలాగే జనసేన పార్టీ ఒక కుంపటిగా ఏర్పడి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా సూపర్ 6 పథకాలు ఏవైతే చెప్పామో అవన్నిటిని రాబోయే 3 నెలల్లో ప్రజలకు చేరువ చేసేదానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. ఒకటో చెప్తున్నాం, గత ప్రభుత్వంలాగా అరకొర సంక్షేమాలు ఇచ్చి ప్రజల తలపైన భారం పెట్టకుండా వచ్చే 4 సంవత్సరాల్లో సంక్షేమ అభివృద్ధి జరుగుతుంది. ముఖ్యంగా అమరావతి పోలవరాన్ని ఈ 4 సంవత్సరాల్లో పూర్తి చేసేదానికి కేంద్ర సహకారంతో ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. అలాగే ఉద్యోగ అవకాశాల విషయానికి వస్తే గత 5 సంవత్సరాలు రాష్ట్రం నుంచి వెళ్ళిపోయిన సంస్థలే కాకుండా అన్ని సంస్థలు ఏవైతే సాఫ్ట్వేర్ రంగం అనుకోండి, అలాగే మిగతా రంగాలు అన్ని విద్యుత్ రంగాలు అన్ని రంగాలకు సంబంధించిన కంపెనీలు ఈరోజు రాష్ట్రం వైపు చూస్తున్నాయి. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్కు రాబోయే కాలం మంచి జరుగుతుంది.